ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుంతాదర్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చేసి ఎస్ఎన్ కన్సల్టెన్సీ నుంచి మనకు నాగు గారు ఉన్నారు. ఎస్ఎన్ కన్సల్టెన్సీ సంబంధించిన అన్ని ఎక్స్ప్లెయిన్ మీకు చేసేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? గా నమస్తే నాగు గారు. నమస్తే సునీత గారు. బాగున్నానండి. మీరు పెట్టిన పువ్వదిని చాలా మంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు, నాగు సార్ బక్కగైనాడు అని చెప్పేసి. సో బక్కగేం లేదు, వయసు అవుతున్నది, మళ్ళీ తిరిగి రా అంటే రాదు. కాబట్టి ఇది సునీత గారికి, సునీతాదరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం మా ఎస్ఎన్ కన్సల్టెన్సీకి. ఎస్ఎన్ కన్సల్టెన్సీ అందించేటటువంటి సేవల గురించి సునీతాదరు యూట్యూబ్ ఛానల్లోను, సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్లోను గత 8 నెలలుగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ సేవల గురించి మీకు అందరికీ తెలుసు. ఆ సేవల గురించి ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీడియో మీద ఉండే నెంబర్ కు ఫోన్ చేయండి. నేను ఇచ్చిన పని అయితే అది కాదు. ఈ చీర గిఫ్ట్ నీకు వచ్చిన, నేను వచ్చిన కారణం ఈ చీర గిఫ్ట్ నీకు వచ్చిన. అన్న వచ్చినాడంటే ఏమన్నా తీసుకొని రావాలి కదా మరి, చెల్లెమ్మలకి, అక్క చెల్లెమ్మలకి. సో తీసుకోండి, ఈ చీర గిఫ్ట్ పెట్టుకోండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినటువంటి వాళ్ళలో నుంచి ఒక లక్కీ విన్నర్ నేను సెలెక్షన్ చేసి నేను గిఫ్ట్ ఇస్తాను. నేను ఇవాళ వచ్చినటువంటి విషయం ఏంటంటే మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, రాయలసీమ జిల్లాలలోన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, తరువాత మన ఇంకోటి అన్నమయ్య రాయచోటి జిల్లాలో ఉండేటటువంటి కొద్ది మందితో నేను మన క్లయింట్స్ తోటి, కస్టమర్స్ తోటి ఈ బిజినెస్ చేద్దామన్న వాళ్ళతో నేను మాట్లాడినా. వాళ్ళందరూ ప్రాబ్లం ఏంటంటే ఎంత మంచి సరుకు కొన్నా స్టాక్ డెడ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ డెడ్ స్టాక్ ని మూవ్ చేయడానికి 6 సూత్రాలు చెప్తా. 6 ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోన కూటమి ప్రభుత్వం పాలనలోనున్నది. వాళ్ళు సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సో అదే సూపర్ 6 బిజినెస్ చేసేటోళ్ళకి నేను చెప్తాను. ఎందుకంటే డెడ్ స్టాక్ అనేది ఏమి చెట్లకు కాసినటువంటిది కాదు. స్టాక్ అంటేనే కాసులు, స్టాక్ అంటేనే డబ్బు. ఓకే, స్టాక్ ఇది డబ్బుతో సమానం, మనకు ఇది కాగితం నోటు ఉన్నట్ల. సో ఇలాంటి స్టాక్ ని డెడ్ గా పెట్టుకొని ఉండడం ఎట్లా? సో దీన్ని మూవ్ అవుతూ ఉండాలి. మూవ్ అయ్యడానికి నేను ఎక్కువసేపు టైం తీసుకోను. ఆల్మోస్ట్ ఆల్ నాకన్నా అపర మేధావులు ఈ వీడియో చూస్తూ ఉంటారు. డెడ్ స్టాక్ ని వాళ్ళు కూడా ఇంతకు ముందు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. క్లియర్ అండ్ సేల్ పెట్టి అమ్మిన వాళ్ళు ఉన్నారు, వివిధ మార్గాల్లో చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేనేమి అంటే సూరత్ టెక్స్టైల్ మార్కెట్లలోనూ గత 7 సంవత్సరాలుగా అనుభవం ఉన్నది కాబట్టి నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఇక స్టార్ట్ చేద్దామా? రెడీనా? సో రెడీ అయ్యేదానికన్నా ముందు సునీతాదరు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈమె వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఉత్తమోత్తమైనటువంటి ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో ఇవ్వండి. అప్పుడు ఇలాంటి విషయాలు మీకు కాకుండా మీరు ఈ చర్య చేయడం వల్ల అసలు ఎవరు శారీస్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు, 2000 రూపాయలు పర్చేజ్ చేసినారు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ 2000 రూపాయలు పర్చేజ్ చేసినారు. వాళ్ళకి ఒక మాట చెప్పండి, సరే ఇంకొక 1000 రూపాయలు కొని చేస్తే 3000 అవుతుంది కదా, 3000 మీద మేము ఈ చీర ఆఫర్ ఇస్తా ఉన్నాం సార్, ఈ 2 చీరలు ఆఫర్ ఇస్తా ఉన్నాం సార్ అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసి డెడ్ స్టాక్ ని మూవ్ చేయండి. అంటే ఆఫర్లని ప్రకటించండి అంటాను నేను. ఓకే, సో అది 1వ విధానం. ఓకే, ఆ రకంగా కూడా అమ్ముకోవచ్చు. ఇక 2వ విధానం, ఫస్ట్ డెడ్ స్టాక్ అనేటటువంటి దాన్ని వారానికి ఒకసారి దాని దిశను మార్చండి. అంటే పెట్టిన చోటనే పెట్టనీయొద్దండి. ఓకే, వారానికి ఒక వారం ఉత్తరానికి ఉంటే ఒక వారం దక్షిణానికి పెట్టండి, ఒక వారం తూర్పుకు పెట్టండి, ఒక వారం పడమర పెట్టండి. అంటే నేను వాస్తుశాస్త్రం చెప్తలేనిది. ఉన్న చోటనే ఉంటే ఏమైతుంది అంటే, ఎవరు ముట్టుకోకుండా ఉంటే ఏమైతుంది అంటే వాటికి దుమ్ము బట్టి మరకలు పడతాయి. సో మూవింగ్ చేసుకుంటూ ఉంటే ఏమైతుంది అంటే దుమ్ము అనేది అంటదు. కాబట్టి వారానికి ఒక్కసారైనా దాన్ని క్లీన్ చేపించి, ఓకే, క్లీన్ గా పెట్టుకోండి. తరువాత ఇన్ ఫ్రంట్ ఆఫ్
అంగట్లోకి ఎంటర్ అయ్యే ముందే వాటిని మీరు డిస్ప్లే చేయండి. ఏదైతే మన దగ్గర పోని సరుకు ఉన్నది కదా దాన్నే ముందుగా కస్టమర్ కు చూపించేటటువంటి ప్రయత్నం గానీ చేయడమా, లేదు మీది రిటైల్ కౌంటర్, ఒక షాప్ ఉంది, ఇంట్లో బిజినెస్ అయితే ఏదైతే పోకుండా ఉంటుందో దాన్నే ముందు చూపించే ప్రయత్నం చేయండి. రిటైల్ కౌంటర్లు, షాపులు, షాపింగ్ మాల్స్ ఇట్లా చోట ఉన్నాయనుకోండి, ఇటువంటి వాటిని తీసుకెళ్లి ముందు మీరు డిస్ప్లే చేయండి. ముందు సింగిల్ గా బాగా బ్రహ్మాండంగా ఇవే జనాలకు కంటికి కనపడేటట్లా పెట్టండి. హిందీలో ఒక సామెత ఉండదు, జో దిక్తా హై ఓ బిక్తా హై, అంటే ఏదైతే కనపడుతుందో అదే అమ్ముడు పోతుంది అని చెప్పేసి. కాబట్టి క్లీనప్ పెట్టండి, దీన్ని మెయింటెనెన్స్ చేయండి. చాలా మంది డెడ్ స్టాక్ అనగానే ఏమనే భావన వస్తది అంటే మరకలు బట్టింటాయి, మట్టి బట్టింటది అనే భావన వస్తది. ఆ స్థితికి మనం మార్చరాదు. రెండో విషయం. ఇక మూడో విషయం ఏమి అంటే, ఇప్పుడు మన ఆగస్టు 15కి అట్లా బజార్లోకి మనం పోయినప్పుడు బాటా షోరూమ్ కాడ చూసినాం, ఫ్లాట్ 75% అని ఇంత పెద్ద బోర్డు తగిలిచ్చినారు, ఫ్లాట్ 80% అని చెప్పేసి తగిలిచ్చినారు. సో ఇట్లాంటి బోర్డులు మీరు మీ అంగళ్ళ ముందు లేదంటే మీ ఇంటి ముందునో ఫ్లాట్ 75%, ఫ్లాట్ 80%, ఫ్లాట్ 60% సేల్ అని పెట్టేసి అమ్మేసేయండి. తద్వారా ఏమైతుంది అంటే, అరే ఏదో ఫ్లాట్ 75% ఉన్నది కదా అని చెప్పేసి కస్టమర్ లోపలికి దూరుతాడు. దూరిన కస్టమర్ అయితే నేరుగా 75% ఫ్లాట్ ఆఫర్ యాడ్ ఉందో వాటికే బోర్డు కదా, మన స్టోర్ విజిట్ చేస్తాడు, మన స్టోర్ మొత్తం చూస్తాడు, మన దగ్గర ఏం కలెక్షన్స్ ఉన్నాయో అనేది తెలుస్తుంది. సో ఆ రకమైనటువంటి బోర్డు మీరు పెట్టడం వల్ల ఒకటి ఏం బెనిఫిట్, ఒకటి పబ్లిసిటీ అవుతుంది, రెండు మీ స్టోర్ ని అందరికి చూపించినటువంటి వాళ్ళు అవుతారు. తరువాత ఇక ఫ్లాట్ 75% అని చెప్పినాం కదా, చెప్పి వదిలేయడమే కాదు, దానికోసమని ఒక కౌంటర్ ఏర్పాటు చేయండి, ఒక కార్నర్ లో పెట్టండి, ఇల్లు అయితే ఒక మూలగా పెట్టండి. సో అవి ఆఫర్ శారీస్ ఒకటి రేటు ఫిక్స్ ఉంటది, అట్లా పోయి పెట్టుకోండి అని. అంటే ఫ్లాట్ అని పెట్టిన దాని మీద ఒక ఇట్లా డెడ్ స్టాక్ అని అంతటి కూడా క్లీనప్ చేయించిన తర్వాత ఒక ఆఫర్ల మాదిరిగా పెట్టి కూడా మనం అమ్మొచ్చు అనమాట. ఓకే, ఇది థర్డ్ లా. ఓకే, ఇది థర్డ్ లా. ఇక నాలుగవ విషయం ఏమంటే, ఇప్పుడు సిటీ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, పల్లెల్లా చూస్తూ ఉంటాం. ఇదే మన సూరత్ మహానగరంలో రేపు దసరా పండగ వచ్చింది అంటే ఆడవాళ్ళు అక్క చెల్లెమ్మలు గర్భా డాన్స్ ఆడతారు. సో మన సైడ్ బతుకమ్మ డాన్స్ అన్నట్టు, ఇంకో చోట ఇంకో రకంగా అన్నట్టు గుజరాత్ సంస్కృతి ప్రకారంగా గర్భా ఆడతారు. ఈ గర్భా అప్పుడు లెహంగాలు ధరిస్తారు. సో వాటిని కొనుక్కునే వాళ్ళకన్నా బాడికి తెచ్చుకునేటోళ్ళే ఎక్కువ. ఓకే, సో రెంట్ సిస్టమ్ మీరు కూడా ఏర్పాటు చేయండి. ఇది ఫ్యాన్సీ శారీస్, ఇది కొనాలి అంటే 700 800 అవుతుంది. సో ఇది మీ దగ్గర డెడ్ అయి పడిపోయింది అనుకోండి, పెళ్లిళ్ళకి, పబ్బాలకి, వివాహాది శుభకార్యాలకు పట్టు చీరలు రెంట్ మీద ఇవ్వబడును అని చెప్పేసి పెట్టేసేయండి. ఓకే, రెంట్ మీద ఇవ్వండి పూటగా. దీన్ని బట్టి ఇదైతే ఫ్యాన్సీ శారీస్ 100 200 పెట్టండి, ఇది అయితే నార్మల్ శారీస్ ఇది ఒక 50 రూపాయలు 60 రూపాయలు పర్ డే అని పెట్టండి. ఎంతో మంది ఇప్పుడు సిటీలో గాని పల్లెల్లో గాని రెంట్ సిస్టమ్ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు పట్టు చీర, కంజీవరం పట్టు చీర 3000 రూపాయలు పెట్టి కొనేదానికన్నా 300 రూపాయలు రెంట్ పెట్టడం బెటర్ కదా. 3000 రూపాయలు పెట్టి దాన్ని కొన్నా కూడా రోజు కట్టేదేమున్నదు, తీసుకొచ్చి బీరువాలో పెట్టేదే ఉంటది. కాబట్టి రెంట్ సిస్టమ్ అద్దెకి ఇవ్వబడును అని చెప్పేసి పెట్టేయచ్చు. ఓకే, 4 పథకాలు అయిపోయినాయి. ఇక ఐదవ పథకం మన ఆస్తి ఎవరు? ఏ కంపెనీకైనా ఏ అంగడికైనా పనిచేసేటటువంటి అంగళ్లకు గొప్ప ఆస్తి. ఆ అంగడిని ప్రచారం చేసేది, ఆ అంగడి సేల్స్ పెంచేది ఎవరు అంటే మన సేల్స్ స్టాఫ్, సేల్స్ టీం చేతికి ఇవ్వండి. నాన్న ఇంతోటి మన దగ్గర డెడ్ మాల్ పడింది, ఓకే ఈ డెడ్ మాల్ ఇన్ని చీరలు ఉన్నాయి, ఈ చీర అమ్మిబెట్టు నీకు 5 రూపాయలు ఇస్తా, ఈ చీర అమ్మిబెట్టు నీకు 10 రూపాయలు ఇస్తా, ఈ చీర అమ్మిబెట్టు అంటే అడిషనల్ క్యాష్ గిఫ్ట్ బోనస్ సిస్టమ్ అని అంటారు అనమాట. దీన్ని బిజినెస్ లోన ఇన్సెంటివ్ సిస్టమ్. ఇప్పుడు పల్లెల్లోన మెడికల్ రిప్రజెంటేటివ్లు గాని, ఇన్సూరెన్స్ ఏజెంట్లు గాని వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తారు. టార్గెట్ అచీవ్ అయింది అనుకో, సింగపూర్ ట్రిప్పో, దుబాయ్ ట్రిప్పో, లేదు అంటే లోకల్లో తమిళనాడుకో, కర్ణాటకకో ఇట్లా తీసుకుపోయి తిప్పుతుంది అనమాట కంపెనీ. అట్లా మీరు కూడా స్టాఫ్ కి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామన్నప్పుడు ఆటోమేటిక్ గా స్టాఫ్ ఖచ్చితంగా పనిచేస్తాడు. తన జీతానికి ఏమాత్రం డోకా కలగపోకుండా ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ వస్తాడు అంటే ప్రాణం పెట్టైనా పనిచేసి అమ్మేస్తాడు. ఓకే, ఇవి 5 సూత్రాలు అయినాయి. ఇక 6వ సూత్రం గురించి చెప్తా. ఈ 6వ సూత్రం అంటే అసలు ఈ స్టాక్ డెడ్ కావడానికి ప్రధాన కారణమైంది.
అంటే సెట్ వైజ్ కొనడం, సెట్ వైజ్ కొనడం ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో ఒగ్గాని బజ్జీ ఫేమస్. అవును ఓకే, ఒగ్గాని బజ్జీ కాడికి పోయి నువ్వు ముంబై వడపావ్ అమ్ముతానంటే సేల్స్ అవుతాయా? అట్లా సో కూడా రేట్ అవుతుంది. కాబట్టి ఎవరు పోరు అన్నమాట. ఈ సూరత్ మహానగరంలో ఇది ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో సప్లై చేస్తుంది. ఈ సూరత్ మహానగరానికి వచ్చేటటువంటి వాళ్లకు సౌత్ ఇండియన్ కలెక్షన్ దొరకడం చాలా గగనం. సౌత్ ఇండియన్ షాపులు దొరకడం చాలా గగనం, అంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. సో మీరు కొనేటప్పుడే పక్కా సౌత్ ఇండియన్ షాపుల్లోన సౌత్ ఇండియన్ కి లో అమ్ముడు పోయేటటువంటి కలెక్షన్స్ కొనుక్కుంటే మాల్ అనేది డెడ్ కాదు. మాల్ అనేది డెడ్ కాదు. సెలెక్షన్ చేసుకునేటప్పుడే మంచిగా సెలెక్షన్ చేసుకుంటే డెడ్ ఎందుకు అవుతుంది? కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా కదా అని చెప్పేసి 50,000 60,000 ఉన్నాయి, బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కొనే డెడ్ స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు. అట్లా కాకోకుండా మీకు అనుభవాన్ని పంచుతుంది. మీ సౌత్ ఇండియా కలెక్షన్లు దొరికే ఏకైక షాప్ మన సూరత్ లో ఎస్ఎన్ కన్సల్టెన్సీలో. సో ఎస్ఎన్ కన్సల్టెన్సీకి రండి, ఎస్ఎన్ కన్సల్టెన్సీని విజిట్ చేయండి. ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు అన్ని రకాలుగా బిజినెస్ అనేది తోడ్పాటును అందిస్తుంది. ఇక్కడ మీకు ఈ రకంగా సెట్ వైజ్ తీసుకుంటామన్నా సెట్ వైజ్ ఇస్తారు, సెట్ వైజ్ కావాలన్నా సెట్ వైజ్ దొరుకుతాయి. లేదు నా దగ్గర పెట్టుబడి అనేది చాలా తక్కువ ఉంది, ఈ తక్కువలో ఎక్కువ వెరైటీస్ కావాలి అంటే మనకు సంబంధించినటువంటి లాట్ గ్రూప్ కూడా ఉంది. సో ఎస్ఎన్ కన్సల్టెన్సీకి 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఒక్క చీరతో బిజినెస్ స్టార్ట్అప్ చేస్తామనేటటువంటి వాళ్ళకి ఎస్ఎన్ ట్రెండ్స్ అనే గ్రూప్ ఉంది. లేదు 5,000 6,000 పెట్టుబడి ఉంది, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ వెరైటీస్ కావాలి అనేటటువంటి వాళ్ళకు లేకపోతే అనే వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ 2 గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వండి. ప్రతి గ్రూప్ ఫీ 600 ఉంటది, 2 గ్రూపులకు 1200. ఈ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. 1200 ఓన్లీ. అనుభవం లేకుండా 50,000 60,000 70,000 పెట్టి నాశనం అయ్యేదానికంటే ఇంతింతై ఒకడు ఇంతింతై అన్నాడు. భారత పురాణాలలో వామనుడికి ఒక ప్రత్యేక స్టోరీ ఉంది. శిబి చక్రవర్తి దగ్గర పోతాడు, ఆయన మొత్తం తల మీద తొక్కే భాగంలో 3వ అడుక్కో 4వ అడుక్కో తొక్కుతాడు. అంతకంటే ముందు ఆయన చిన్నగా ఇంత ఉంటాడు, తర్వాత ఇంత అవుతాడు, తర్వాత ఇంత పెద్దగా అవుతాడు అనమాట. అట్లా అనుభవం లేకుండా 50,000 60,000 పెట్టేదానికన్నా మా ఎస్ఎన్ కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వండి. ఒక్క చీరతో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. బిజినెస్ అంటే కేవలం స్కిల్స్ ఉంటే సరిపోదండి, అదృష్టం కూడా రాసి పెట్టుకొని ఉండాలి, అదృష్టం కూడా తోడై ఉండాలి. కాబట్టి బిజినెస్ ని ప్రారంభించే ముందు ఒక్క చీరతో మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. లేదా ఒక 2,000 3,000 5,000 రూపాయలతోటి మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయండి. మీరు అమ్ముకోగలుగుతున్నారు, మీ దగ్గరికి కస్టమర్స్ వస్తా ఉన్నారు, రిక్వైర్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు మీ పెట్టుబడి అమౌంట్ అనేది పెంచుకుంటూ పోండి. సో ఇది మన డెడ్ స్టాక్ ని మూవ్ కావడానికి ఎస్ఎన్ కన్సల్టెన్సీ నుంచి మేము ఇచ్చేటటువంటి మార్గదర్శకమైనటువంటి సూత్రాలు. ఇప్పుడు నేను మీకు 6 చెప్పున్నాను. ఈ 6 సూత్రాలలో ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ కి ఏ సూత్రం నచ్చిందో కామెంట్ పెట్టండి. మీ సూత్రం మా సూత్రంతో టాలీ అయిన ఒక లక్కీ విన్నర్ కు ఈ చీర అనేది బహుమతిగా ఇస్తాం. ఇది యూనివర్సల్ క్వశ్చన్ కాదు, అందరూ ఒకే కామెంట్ అందరూ ఒకే ఆన్సర్ దీనికి పెట్టలేరు. ఓకే, సో మాతో టాలీ కావాలి, మేమేమనుకుంటున్నాం అన్నదాన్ని మేము ఇప్పుడు బహిరంగంగా చెప్పలేము. కాసేపు విన్నర్ ని సెలెక్షన్ చేసేటప్పుడు మేము చెప్తాం. సో ఇది డెడ్ స్టాక్. ఇంకా ఇలాంటి వీడియోస్ డైలీ మీకు అప్డేట్ రావాలి అంటే సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదండి సునీత గారు నేను మీ ఆడియన్స్ కి ఇచ్చేటటువంటి సజెషన్. సో మచ్ నాగు గారు, అసలు అంటే మనకి ఎన్ని ఐడియాస్ వచ్చినాయో ఒక్క 6 పాయింట్లలో మీరు ఎన్ని ఐడియాస్ తీసేసుకున్నారు. మీ వల్ల మీరు ఫార్ములాస్ మీకు ఎవరెవరికి ఏది అనుకూలమో ఆ ఫార్ములా యూజ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు సెలవు. మీనాక్ సూరత్ నుంచి.